చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహం కోసం భక్తులు పలు రీతులలో మొక్కుతూ ఉంటారు. అందులో భాగంగా 7 కొండలను కూడా అధిరోహిస్తూ ఉంటారు. అలా అధిరోహించి ఆనంద నిలయంలోని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా 7 కొండలు ఎక్కడంలో ఆంతర్యం ఏమిటి? అద్భుతమైన ఆనంద నిలయంలోని స్వామి దర్శనం కోసం 7 కొండలను కాలి నడకన అధిరోహించేటువంటి భక్తులు శ్రీనివాస నామం చెప్పుకుంటూ తమలో ఉన్నటువంటి అంతర్గత శక్తి ఉద్దీపన చెంది ముక్తికి కారణమవ్వాలన్నటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అది ఎలా ముక్తికి కారణమవుతుంది అంటే, ముక్తికి అష్టాంగయోగ సాధనకు మించిన మార్గం లేదని చెబుతాడు శుకుడు భాగవతుడు. అలాంటి అష్టాంగ యోగమే కాలినడకన 7 కొండలను అధిరోహించటం. ప్రతివాడిలో 7 చక్రాలు సహస్రారంతో కలిపి, 6 చక్రాలు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోభిభ్రూ మధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సాహరహసి పత్యా విహరసి అంటారు ఆదిశంకరులు సౌందర్య లహరిలో. మొట్టమొదటి కొండ ఎక్కటం అంటే మూలాధార చక్రాన్ని నువ్వు సాధించటం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే అహంకారం అంతమైపోతుంది. 2వ కొండను ఎక్కటము అంటే మూలాధారం పైన స్వాధిష్టానం. ఇది ఇంద్రియ నిగ్రహాన్ని కలుగజేస్తుంది. అనంతరము నాభి దగ్గర మణిపూరకం. ఇది శక్తిని గుర్తింపజేస్తుంది. నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి, అంతర్గతమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని నీకు గుర్తించేలాగా జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. అనంతరము విశుద్ధ చక్రం, అది హృదయం దగ్గర ఉంటుంది. దీని వలన నువ్వు ప్రోదు చేసుకున్న శక్తి నీలో చక్కగా రూపుదిద్దుకొని నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి సాధనంగా మారుతుంది. దాని తరువాత అనాహతం, అది కంఠం దగ్గర ఉంటుంది. దాని కారణంగా కోరికలనన్నింటినీ జయించేటువంటి శక్తి నీకు అలవడుతుంది. ఆ పైన ఆజ్ఞాచక్రం, ఆత్మదర్శనం. ఇలా 6 చక్రాలను సాధించి నీలోని కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారాన్ని ఊర్ధ్వముఖంగా నువ్వు ఉద్దీపన చేసుకునే ప్రయత్నమే ఈ 6 కొండలను ఒక్కటిగా అధిరోహిస్తూ పైకి చేరటం. అనంతరం ఆనంద నిలయంలోని స్వామి దర్శనమే నీకు ముక్తినిచ్చి స్వామి సాయుధ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన సాధనం. ఇలా 7 కొండలను కాలినడకతో అధిరోహించటము అంటే నీలో ఉన్న షట్చక్రాలను నువ్వు గుర్తించి నీ ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా పయనింపజేసుకొని ఆనంద నిలయంలో ఉన్న స్వామి దర్శనంతో నీ జీవన సాఫల్యాన్ని పొందే ప్రయత్నమే కాలినడకన 7 కొండలను అధిరోహించటంలోని ఆంతర్యం. అందుకే స్మరంతు సర్వపాపఘ్నం స్తువంతు ఇష్టవర్షిణి దర్శంతు ముక్తిదం చేదం శ్రీనివాసం భజేన్నిషం అని వెంకటేశ్వర మాహాత్యం తెలియజేస్తుంది. అర్థం ఏమిటంటే, స్మరించినంత మాత్రాన పాపాలన్నీ పోతాయి, స్తుతించినంత మాత్రాన కోరికలన్నీ నెరవేరుతాయి, దర్శించినంత మాత్రాన ముక్తి నీకు సిద్ధిస్తుంది. అలాంటి శ్రీనివాసుడిని అనునిత్యము ఆరాధించి ఆయనను చేరుకునే ప్రయత్నం చెయ్యమని భక్తి యోగం నీకు తెలియజేస్తుంది. కనుక మనం ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని గొంతెత్తి నామం చెబుతూ ఆయన ఒక్కొక్క నామంలో ఉన్న ఆంతర్యాన్ని స్తుతిస్తూ ఆయన దర్శనంతో మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే
ఏడుకొండల వాడి యొక్క సన్నిధికి కాలిబాటన 7 కొండలను అధిరోహిస్తూ అక్కడికి చేరుకోవటంలోని ఆంతర్యం. వెళ్ళగానే మొట్టమొదట వరాహస్వామిని చూస్తాం. దానికంటే ముందు పుష్కరిణిలో స్నానం చేస్తాం. పుష్కరిణిలో స్నానం చేయటం వల్ల ఇంద్రియాలన్నీ శుద్ధి అయ్యి జ్ఞానప్యారుగా పిలువబడే వరాహస్వామి దర్శనంతో జ్ఞానము నీలో ఉద్దీపన చెంది వెంకటేశ్వర దర్శనంతో నీకు ముక్తి సిద్ధిస్తుంది. ఇదే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుణ్ణి దర్శించటంలోని ఆంతర్యం. గురుగారు, ఇక మరో సందేహం. భూమి ఆకర్షణ శక్తిని గురుత్వాకర్షణ శక్తి అని ఎందుకు అంటారు? అంతరిక్షంలోని గ్రహముల సంచారం మనను ప్రభావితం చేస్తుందన్న సత్యం నిరూపితమైన సత్యం, కేవలం నమ్మకం కాదు. చంద్రుడు భూమికి ఉపగ్రహం అయితే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడు. ఇక అంతరిక్షంలో ఉన్న గ్రహాలలో అన్నిటికంటే పెద్ద గ్రహం బృహస్పతి. అదే గురువుగా పిలువబడేటువంటి గ్రహం. ఇప్పుడు అత్యంత పెద్దదైన ఈ బృహస్పతి 12 సంవత్సరాలకు ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళుతుంది. సూర్యుడు 1 నెలకి ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు 27 రోజులకి తన భ్రమణాన్ని పూర్తి చేస్తూ ఉంటాడు. మీద ప్రభావం చూపించేటువంటి ఈ చంద్రుడు, భూమి, బృహస్పతి, ఈ 3 గ్రహముల యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తు ఉంటుంది. తదనుగుణంగానే మనం కార్యాచరణను ప్రారంభిస్తూ ఉంటాం. ఇప్పుడు భూమి మీద ఉన్న మనము చంద్రగ్రహము యొక్క ప్రభావం వలన ప్రేరేపితమవుతూ చంద్రమా మనసో జాతః అని చెప్పుకుంటున్నాం. మరి పెద్దదైన బృహస్పతి దాని గురుత్వాకర్షణ శక్తి కారణంగా మన మీద చూపించే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగానైతే భూమి మీద నివసిస్తున్న నీవు ఈ గ్రహముల యొక్క ప్రభావం కారణంగా అనేకమైన వికారాలకు లోనవుతూ ఉన్నావో, అలా గురుగ్రహం యొక్క ప్రభావం కూడా నీ మీద ఉంటుంది. కాబట్టి భూమి ఆకర్షణ శక్తిని గురుత్వాకర్షణ శక్తి అని కూడా అంటారు. అందుకే మనకు గోచార ఫలాలు చెప్పేటప్పుడు ప్రధానంగా గురు సంచారాన్ని గమనిస్తారు. గురు, శని, రాహువు, కేతువు, వీటిని ప్రధానంగా చెప్పుకొని గోచార ఫలితాలు చెబుతూ ఉంటారు. మరి మిగతా గ్రహాలను ఎందుకు పరిగణలోకి తీసుకోరు అంటే, గురుగ్రహం యొక్క ప్రభావము మన మీద ఎక్కువగా ఉంటుంది కనుక దాని సంచారము నిన్ను ప్రభావితం చేస్తుంది కనుక భూమి ఆకర్షణ శక్తిని గురుత్వాకర్షణ శక్తి అని కూడా అభివర్ణిస్తూ ఆ గ్రహ సంచారాన్ని బట్టి నీ జీవితం ఉంటుందన్న సత్యాన్ని గమనిస్తూ మనము పుష్కరాలను, కుంభమేళను జరుపుకుంటూ ఉన్నాం. సూర్యగ్రహం యొక్క స్థానము, గురుగ్రహం యొక్క స్థానమును అనుసరించి పుష్కరాలు, కుంభమేళ ఉత్సవాలు జరుపుకోవడంలోని ఆంతర్యం కూడా అదే. ఎందుకంటే ఈ గ్రహముల ప్రభావమే నిన్ను, నీ జీవితాన్ని నిర్ణయించేటువంటి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కనుక వాటిని గమనిస్తూ ఆ గ్రహముల సంచారానికి అనుగుణంగా నీ జీవితాన్ని సంస్కరించుకుంటూ ఉత్తమోత్తమైన ఫలితాలను పొందమని చెప్పటం కోసమే గురుత్వాకర్షణ శక్తి అని భూమి ఆకర్షణ శక్తి అని అనటం జరుగుతుంది. ఇవన్నీ చాలా వైజ్ఞానికంగా పరిశోధించి పరిశీలించి తేల్చి చెప్పిన సత్యాలు. గురుగారు, బలరాముడి దగ్గరే దుర్యోధనుడు గదా యుద్ధాన్ని నేర్చుకున్నాడని చెప్తారు. మరి అలాంటప్పుడు గురువైనటువంటి బలరాముడినే ఓ సందర్భంలోని దుర్యోధనుడు అవమానించాడని అంటారు. ఏమిటా సందర్భం? దుర్యోధనుడి కూతురు పేరు లక్ష్మణ. దుర్యోధనుడు తన కూతురికి స్వయంవరం ప్రకటిస్తాడు. లక్ష్మణ యొక్క రూపురేఖ విలాసాలను, అందచందాలను గుర్తించినటువంటి సాంబుడు, కృష్ణుని కుమారుడు, స్వయంవరానికి వచ్చి ఆమెను అపహరించుకొని వెళతాడు. అలా వెడుతున్న సాంబుడిని కౌరవులంతా వెంటాడి అతనితో యుద్ధం చేస్తారు. వాళ్ళందరినీ చాలా సమర్థంగా ఎదుర్కొంటాడు సాంబుడు.
కానీ అందరూ ఒక్కసారిగా ఒక్కమ్ముడిగా అతని మీద దాడి చేసేసరికి బందీగా చిక్కి జైలు పాలవుతాడు. ఈ విషయము బలరామకృష్ణులకు ఉగ్రసేనుడికి తెలుస్తుంది. అంతా యుద్ధ సన్నద్ధులు కావాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో బలరాముడు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని, బంధుప్రీతి ఎక్కువ బలరాముడికి, దుర్యోధనుడితో యుద్ధం వద్దు, మనకు బంధువులు వాళ్ళు, నా శిష్యుడే దుర్యోధనుడు, కనుక నేను వెళ్ళి నచ్చ చెప్పి సాంబుడిని తీసుకొస్తాను అని ఉద్ధవుణ్ణి తీసుకొని హస్తినాపురానికి ప్రయాణమవుతాడు. హస్తినాపుర పొలిమేరలో తానుండి ఉద్ధవుడి ద్వారా తాను వచ్చిన వార్తను దుర్యోధనుడికి తెలియజేస్తాడు. గురువుగారు వచ్చారని తెలియగానే ఆనందంతో సపరివారంగా బలరాముడి దగ్గరికి వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సన్మానించి ఆదరిస్తాడు. దుర్యోధనుడి యొక్క భక్తిని చూచి చాలా సంతోషిస్తాడు బలరాముడు. నేను వచ్చిన పని అయిపోతుంది, యుద్ధం లేకుండా కార్యాన్ని సాధించగలిగాను అని పొంగిపోతూ ఉంటాడు. అప్పుడు దుర్యోధనుడితో అంటాడు, యద్యూయం బహవస్తేకం జిత్వా అధర్మేణ ధర్మిణ అబధ్నాతేత తన్మృష్యే బంధూనాం ఐక్యకామ్యయా. మీరంతా మా పిల్లవాడిని ఒక్కని చేసి అధర్మంగా బంధించి జైల్లో పెట్టారు, కానీ బంధూనాం ఐక్యకామ్యయ, బంధుప్రీతి కలిగిన నాకు మీరు చేసిన తప్పును తీవ్రంగా పరిగణించాలన్న ఆలోచన లేదు, అందుకే నేను క్షమిస్తున్నాను. మా సాంబుడికి మీ అమ్మాయినిచ్చి వివాహం చేసేయండి, బంధుత్వం కలుపుకుందాం అని బలరాముడు దుర్యోధనుడితో అంటాడు. అది వినగానే చాలా కోపం వస్తుంది దుర్యోధనుడికి. మేము హస్తినాపురాన్ని పరిపాలించే ప్రభువులం, మాతో మీకు వియ్యమా? అహో మహత్ విచిత్రేదం కాలగత్యా దురత్యయ ఆరురుక్షతి ఉపానత్వై శిరం ముకుట సేవితం. ఈ కాలం ఎంత విచిత్రమైంది, ఎన్ని విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. పాదరక్ష శిరస్సు మీద ఉన్న కిరీటం మీద కూర్చోవాలనుకుంటోంది, లేకుంటే మీకు ఇలాంటి ఆలోచన ఎలా వస్తుంది అని గురువైన బలరాముణ్ణి పాదరక్షతో పోల్చి అవమానిస్తాడు. అప్పుడు వస్తుంది బలరాముడికి విపరీతమైన ఆగ్రహం. ఏమనుకున్నాను నేను ఈ దుర్యోధనుడంటే? నా ప్రియ శిష్యుడు భీముణ్ణి జయించాలన్న కోరికతో ఆహరహము సాధన చేస్తుంటే గదాయుద్ధంలో ఉన్న మెళుకువలన్నీ నేర్పానే, అలాంటి దుర్యోధనుడా నన్ను ఇన్ని మాటలు అంటున్నాడు అని వెంటనే హస్తినాపురాన్ని తన హలాయుధంతో గంగలోకి తోసేయాలని ఉద్యుక్తుడవుతాడు. అది గమనించిన దుర్యోధనాదులంతా వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి ఆ వివాహానికి ఒప్పుకుంటారు. ఇలా గురువుగారు అంటూ మనం అన్నిసార్లు గురువులకు నమస్కరించినా మన స్వప్రయోజనము మన స్వార్థము పరిగణలోకి వచ్చినప్పుడు ఆయనను కూడా అవమానించే ప్రయత్నం చేస్తాము అని చెప్పటం కోసమే బలరాముడికి దుర్యోధనుడికి జరిగిన ఈ సంభాషణను తెలియజేస్తూ గురువు అంతటి వాణ్ణి పాదరక్షతో పోల్చిన దుర్యోధనుడి యొక్క దుస్సాహసాన్ని భాగవతంలో మనకు తెలియజేస్తారు వ్యాస భగవాన్. గురువుగారి పాదాలను కడిగి ప్రక్షాళన చేసి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకుంటారు కదా, ఎందుకు అలా చేస్తారు? సర్వతీర్థావగాహస్య ఫలం ప్రాప్నోతి నరః. అన్ని తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలితం నీకు దక్కుతుందో ఆ ఫలితము గురువు పాదములకు పూజ చేస్తే ఆ పాదోదకాన్ని తీర్థంగా స్వీకరించి శేషం శిరసి ధారయేత్, మిగిలిన జలాన్ని నెత్తిన చల్లుకోవటం వల్ల అంత ఫలితం వస్తుంది అని తెలియజేస్తూ వినాయకుడికి కుమారస్వామికి విఘ్నాధిపత్యం కోసం వివాదం చెలరేగినప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎవరైతే భూమండలంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నింటిలో స్నానం చేసి మొట్టమొదటిగా కైలాసానికి చేరుకుంటారో వాళ్ళకి విఘ్నాధిపత్యాన్ని ప్రసాదిస్తాము అని ప్రకటించగానే నెమలి వాహనాన్ని ఎక్కి కుమారస్వామి ఆఘమేఘాల మీద బయలుదేరతాడు. వినాయకుడు మాత్రం
తల్లికి తండ్రికి మించిన గురువు ఎవరు, దైవం ఎవరు అని భావించి వారి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. అంతే. ప్రతి పుణ్యతీర్థంలో కుమారస్వామికి వినాయకుడు స్నానం చేసి వెళ్ళిపోతున్న దృశ్యం కనబడుతూ ఉంటుంది. అనంతరం కుమారస్వామికి గురు మాహాత్మ్యము, తల్లిదండ్రుల యొక్క దైవత్వము అర్థమవుతుంది. కాస్త కోపం వచ్చి క్రౌంచ పరమాత్మకి వెళ్ళిపోతాడు, అది వేరే కథ. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, అద్భుతమైనటువంటి గురు మాహాత్యాన్ని నువ్వు గుర్తించి ఆయనకు సేవ చేయగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. నాళీకనీకాశ పదాహృతాభ్యాం నానా విమోహాది నివారకాభ్యాం నమజ్జనాభీష్టతతి ప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం అంటారు ఆదిశంకరులు గురుపాదుకా స్తోత్రంలో. నీ కోరికలన్నింటినీ నమస్కరించిన మంత్రాన నీకు అందజేసే అద్భుతమైన శక్తి కలిగినవి గురుపాదుకలు. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నప్పుడు నిన్ను కాపాడగలిగినవి ఆ స్వామి యొక్క పాదుకలు అని అద్భుతమైన గురుపాదుక మాహాత్యాన్ని తెలియజేస్తారు. అయితే వ్యక్తి ఆరాధనను ఏనాడు సమర్థించని భారతీయ జీవన విధానము కేవలము ఒక వ్యక్తి యొక్క పాదపద్మములకు పూజ చేసి ఫలితాన్ని పొందమని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అన్న సందేహం మనకు కలగక మారదు. గురువు అనేవాడు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి మహానుభావులను సేవించి తన తపశ్శక్తిని సమున్నతంగా మార్చుకుంటాడు. సామాన్యంగా తపశ్శక్తి అంతా పాదాలలో నిక్షిప్తమై ఉంటుందన్నది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు స్వామివారి పాదుకలను సేవించటము, గురువు యొక్క పాదములను పూజించటము అంటే అర్థము ఆయన ఏ విధంగానైతే పెద్దలను సేవించి పుణ్యక్షేత్రములను దర్శించి తన జీవితాన్ని సంస్కరించుకున్నాడో ఆ బాటలో నడవమని. దానిని తీర్థంగా స్వీకరించము అంటే ఆయన లక్ష్యాన్ని గుర్తించి దాన్ని నువ్వు అనుసరించే ప్రయత్నం చెయ్యి. శిరస్సు మీద చల్లుకోవటము అంటే దాన్ని శిరోధార్యంగా భావించి నీతో పాటు నలుగురికి ఏ విధంగానైతే ఆయన మార్గదర్శకం చేశాడో ఆ బాటలో నువ్వు నడవమని చెప్పటమే సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరహ అని తెలియచేయటంలోని ఆంతర్యం. కనుక గురుపాదుకలను పూజిస్తూ కేవలము ఆ సాంప్రదాయానికి మాత్రమే నిన్ను నువ్వు నిబద్ధుడిని చేసుకోకుండా ఆంతర్యాన్ని గుర్తించి దానిని నువ్వు ఆచరించగలిగినప్పుడే అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు. ఆ విధంగా ఆ సాంప్రదాయాన్ని గురుగీతలో పార్వతికి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈ నిత్య జీవిత సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితం దివ్యంగా. గురువుగారు, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని లలితా సహస్రనామం అమ్మవారిని కీర్తిస్తుంది. దీని పరమార్థం ఏంటి? లలితా సహస్రనామము హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశించిన అద్భుతమైన విజ్ఞానం. దీనిలో మొదటి 30 శ్లోకాల దాకా అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణిస్తాడు. అనంతరం భండాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేస్తాడు. ఇలా అమ్మవారి యొక్క నామాల ద్వారా జగన్మాత యొక్క సౌందర్యాన్ని వర్ణించటంలోని ఆంతర్యం మనం గ్రహించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, ఇది 16 అక్షరాల మంత్రం. చాలామంది నామాన్ని చదివేటప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని ఆ విభ్రాజ దగ్గర దీర్ఘం ఇచ్చి ఆపుతారు. కానీ దాని అర్థము అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత. అళిక స్థలము అంటే పాలభాగం. ఆ తల్లి యొక్క పాలభాగము అష్టమీ చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంది అని. సామాన్యంగా అష్టమి నాడు చంద్రుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడా అన్న సందేహం మనకు కలుగుతుంది. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆదిశంకరులు ఒక అద్భుతమైన శ్లోకం చెబుతారు. కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన. శరత్కాలం నాటి పరిపూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడో అమ్మవారి ముఖారవిందం అలా ఉందిట.
పాలభాగము ఆ వదనంలో అష్టమి చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, గ్రహగతులను పట్టే మన జీవితం ఉంటుంది అన్నది నిరూపిత సత్యం. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క మాహత్యం ఉంటుంది, ఒక్కొక్క చంద్రకళ ఉంటుంది. చంద్రమా మనసో జాతః అంటారు కనుక చంద్రుడి ప్రభావంతోనే మన మనసు వికారానికి లోనవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడు అని మనం గమనిస్తే ఇటు 7 తిథులు అటు 7 తిథులు ఉంటాయి కనుక ఖచ్చితంగా సగభాగం అర్ధచంద్రుడు మనకు కనబడతాడు. అందుకే చంద్రుడికి ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క నామం ఉంటే అష్టమి నాటి యొక్క నిత్యను త్వరిత అని పిలుస్తాం. అది కృష్ణపక్షంలో అయినా శుక్లపక్షంలో అయినా. ఎందుకు అంటే అష్టమి అమ్మవారి యొక్క పుట్టినరోజు. అలానే కృష్ణుడి యొక్క పుట్టినరోజు కూడా అష్టమి. ముఖంలో ఏ వికారం ఉన్నా అది భృకుటి ద్వారా వ్యక్తమవుతుంది, కానీ అమ్మవారి ముఖంలో ఎలాంటి వికారము లేదు. అంటే సమస్యలను చూచి చెలించిపోయి బెంబేలు పడే తత్వం నుంచి నువ్వు బయటపడాలి అంటే ఈ నామాన్ని జపించాలి. ఈ నామాన్ని ప్రతినిత్యము జపించే వారికి సమస్యలు చూచి భయపడాల్సి బెంబేలెత్తాల్సిన అగత్యం ఏర్పడదు. ఎందుకు అంటే యద్భావం తద్భవతి. దేన్నైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో అదే నువ్వుగా మారిపోతావు. కీటకము తెచ్చి భ్రమరము పాటవముగా భంభ్రమింప భ్రాంతంబై తత్కీటకము భ్రమర రూపము వహించి పాటించే కాదే భయయోగమునని భాగవతంలో 7వ స్కంధంలో చెప్తాడు. కీటకాన్ని తీసుకొచ్చి తుమ్మెద దాని చుట్టూ తిరగగా అది కొంతకాలానికి తుమ్మెదగా మారిపోతుంది. భయంతో నువ్వు భక్తితో అమ్మవారిని ఆశ్రయించి అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని ప్రతినిత్యము అమ్మవారిని కీర్తించినట్టయితే నీలో ఉన్న భయము అంతర్ధానమై భవ్యమైనటువంటి ఆలోచన నీ సొంతమవుతుంది. అందుకే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్న 16 అక్షరాల నామాన్ని మంత్రంగా జపిస్తూ అమ్మవారిని నువ్వు ఆశ్రయించగలిగితే నీ అన్ని దోషాలు అంతర్ధానమై భయము లేకుండా జీవితాన్ని భవ్యంగా గడపగలుగుతావు. ఇది తెలియజేయటమే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్న నామం యొక్క ఆంతర్యం. ఇది మనం ఉచ్చరించేటప్పుడు 16 అక్షరాలు ఒకేసారి చెప్పగలిగితే పూర్తి ఫలితం దక్కుతుంది. ఒకవేళ ఆపాలి వల్ల కావటం లేదు అనుకుంటే అష్టమి చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత అనాలి తప్పితే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని మాత్రం అనకుండా జాగ్రత్త పడితే ఫలితం పూర్తిగా దక్కుతుంది. గురుగారు, కాకతాళీయ న్యాయం అంటే ఏమిటి? ధరకర్వాటుడొకండు సూర్యతర కంతప్య ప్రధానాంగుడై త్వరతోడన్ పరువెత్తి చేరి నిలిచన్ తాళద్రుమఛాయ తచ్చిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చన్ శబ్దయోగంబుగా బొరి దైవోపహతుండు పోవు కడకున్ పోవుంగదా ఆపదల్ అని ఒక అద్భుతమైన పద్యం వింటాం. దీని అర్థం ఏమిటి అంటే, ఎండలో సూర్యతాపానికి తట్టుకోలేక తల మీద కేశములు లేని ఒక వ్యక్తి ఒక తాటి చెట్టు కిందికి వెళ్ళాట. అదే సమయానికి ఆ తాటి చెట్టు మీద ఒక కాకి వాలింది. ఆ కాకి వాలిన వేగానికి ఆ తాటి పండు చెట్టు నుంచి విడి పాపం ఈ బాటసారి యొక్క నెత్తి మీద విడి. కాకము అంటే కాకి, తాళము అంటే తాటి చెట్టు. ఈ కాకము ఆ తాళము ఈ రెండు ఎందుకు కలిశాయో తెలియదు, కానీ అది పాపం ఆ బాటసారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. ఇలా కాకతాళీయ న్యాయము అంటే అనుకోకుండా జరిగేటువంటి కోఇన్సిడెన్స్ అని మనం ఆంగ్లంలో అంటాం కదా, దాన్నే కాకతాళీయము అంటారు. దీన్నే కాకతాళీయ న్యాయము అని చెప్పటం జరుగుతుంది. కానీ భారతీయ జీవన విధానంలో ఏది కాకతీయులవి కాదు, అంతా దైవేచ్ఛే. ఆయన అనుకుంటేనే జరుగుతుంది. కాబట్టి ఈ కాకతాళీయం నీకు శుభాలు కలిగించాలి అని నువ్వు భావిస్తే ఆ స్వామిని నిరంతరము ధ్యానించే ప్రయత్నం చెయ్యి. ఎలాంటి ప్రమాదమైనా ప్రమోదంగా మారి నీ జీవితాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళుతుంది.
అదే కాకతాళీయ న్యాయంలోని అంతరార్థం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.